బాంబుల వర్షం, టెహ్రాన్, బీరుట్లపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు. ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం, 2 అణు కేంద్రాలు, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనంపైన క్షిపణుల దాడి. లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటిదాకా 787 మంది ఇరానీయుల మృతి. అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. సౌదీ, కువైట్లోని యుఎస్ ఎంబసీలపై డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్. 6 అమెరికా సైనికులు మృత్యువాత. దాడికి గురైన నౌకలో 3 భారతీయ సిబ్బంది మరణం. ఇరాన్పై ఖత్తర్ ఎదురుదాడి. ఇలాంటి విషయాలను ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం. ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడిలో లెబనాన్లోని బీరుట్ శివారు దహియాలో కమ్ముకున్న పొగ. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తుంది. యుద్ధం 4వ రోజైన మంగళవారం దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపైన బాంబులు వేశాయి. మరోవైపు హెజ్బుల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపై కూడా దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక్క ఇరాన్లోనే 4 రోజుల్లో 782 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృతి చెందారు. ఇక హార్మోజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఆ దేశానికి చెందిన 6 సైనికులు కూడా మరణించారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు మంగళవారం తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందిని మాత్రమే కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తుంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ ఎంబసీలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని ట్రంప్ స్పష్టం చేశారు. దోహా విమానాశ్రయమై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై ఖతర్ దాడులను ప్రారంభించింది. అయితే వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఇరాన్ దాడితో దెబ్బతిన్న సౌదీ అరేబియా రాస్ తనురలో చమురుశుద్ధి కేంద్రం ఉత్పత్తిని నిలిపివేసినట్టు ఉపగ్రహ చిత్రం వెల్లడిస్తుంది. ఇక ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్లోకి సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దులో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇజ్రాయెల్తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బుల్లా ప్రకటించింది. ఏడాదిగా ఓపిక పట్టామని, ఇక సహించేది లేదని ఆ సంస్థ ప్రతినిధి మహమ్మద్ కోమతి స్పష్టం చేశారు. ఇక ఇజ్రాయెల్లోని వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడులు చేశామని హెజ్బుల్లా వెల్లడించింది. వాటిని కూల్చేశామని కూడా ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటిదాకా లెబనాన్లోని 52 మంది మృతి చెందారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడి చేసింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఇక ఖతార్ ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్లు దాడులు జరిగాయని అమెజాన్ ప్రకటించింది. బెహ్రాన్లోని డేటా సెంటర్లపై దాడి జరిగిందని వెల్లడించింది. ఇక బెహ్రాన్లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. ఇక దూకం పోర్ట్లో చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమాన్ వెల్లడించింది. అయితే ఎవరూ గాయపడలేదని ఒమాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బుల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశారు. దాడుల్లో టెహ్రాన్లో ధ్వంసమైన ఇరాన్ అధ్యక్ష భవన ఉపగ్రహ చిత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఇక పశ్చిమాసియాలోని హార్మోజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుంది. విదేశీ జెండాలతో వెళ్తున్న నౌకపై జరిగిన దాడిలో మరణించిన 3 భారతీయుల సంఖ్య 3కు చేరుకుంది. భారతీయుల సంఖ్య మరొక భారతీయుడు గాయపడ్డారు. పర్షియన్ గల్ఫ్, హార్మోజ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. ఇక పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 37 భారతీయ రవాణా నౌకలు చిక్కుకున్నాయి. అందులో సుమారు 1100 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌకల్లోని కొన్ని ముడి చమురుతో పాటు ఎల్ఎన్జీని భారత్కు తీసుకొస్తున్నాయి. ఈ నౌకలు యుద్ధంలో ఇప్పటిదాకా అమెరికా సైనికులు 6 మరణించారు, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టీమ్ హ్యాకిన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరంతా కువైట్లో ఉన్నవారని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 5% చమురు సరఫరా జరిగే హార్మోజ్ జలసంధి మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 50% చమురు సరఫరా జరిగే హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గం ద్వారా చమురు రవాణాకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ ఓడలను తగలబెడతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం హెచ్చరించారు. ఈ ప్రాంతంలో సుమారు 700 చమురు నౌకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అక్కడి నుంచి తిరిగి రావాలని డజన్కు పైగా దేశాల్లోని తమ పౌరులకు అమెరికా సూచించింది. సైప్రస్పై ఇరాన్ దాడులకు దిగడంతో రక్షణ కోసం ఆ దేశానికి యుద్ధ నౌకలు పంపుతున్నట్లు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రకటించాయి. సైప్రస్లోని బ్రిటన్ సైనిక స్థావరంపై దాడులు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధం కారణంగా తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ కూడా ప్రకటించింది. ఈ నెల చివరి వరకు పౌర విమానాలను అనుమతించబోమని పేర్కొంది. ఇక ఇరాన్ దాడులు దుబాయ్పై కూడా జరిగాయి. యూఏలోని పలు భవనాలు ధ్వంసం కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ధైర్యం నింపేందుకు యూఏ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ మరియు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అల్ మక్తూమ్ ఇతర సీనియర్ అధికారులు సోమవారం దుబాయ్లోని మాల్స్లో ఇతర ప్రదేశాల్లో కలిదిరిగారు. ఇక టెహ్రాన్లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ధ్వంసమైన బీరూట్ షివర్లో హెజ్బుల్లాకు చెందిన అల్ మనార్ టీవీ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది. టెహ్రాన్లోని అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సుప్రీం లీడర్ను ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించాల్సిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ కార్యాలయంపైన కోమ్ భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో భవనంలో ఎవరున్నారనేది తెలియరాలేదు. నంతాజ్ అణు కేంద్రంపై దాడులు జరిగినా పెద్దగా నష్టం జరగలేదని ఇరాన్ వెల్లడించింది. రేడియో ధార్మికత లీకేజ్ ప్రమాదం ఏమీ లేదని వివరించింది. ఆగ్నేయ ఇరాన్లోని కెర్మాన్ వైమానిక స్థావరంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 13 మంది సైనిక సిబ్బంది మరణించారు. ప్రత్యేక బలగాల సాయంతో టెహ్రాన్లోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ భూతల ఆపరేషన్ను ప్రారంభించిందని అల్ అరబియా టీవీ వెల్లడించింది. ఇక ఇరాన్ దాడులతో ఆందోళన చెందుతున్న గల్ఫ్ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భరోసా ఇచ్చారు. తాను ఇరాన్తో మాట్లాడతానని ఆయన చెప్పినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్ ఆకాంక్షల మేరకు అమెరికా యుద్ధంలోకి దిగిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరోపించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారని, అమెరికా ప్రజలు ట్రంప్ను దించి ఆ పని చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఇరాన్లోని మీనాబ్లో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో మరణించిన విద్యార్థుల అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పౌరులు పాల్గొన్నారు.